నమస్తే. ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్ళిపోతోంది. చిన్న వయసులోనే చాలా మంది పెద్ద విషయాలను తెలుసుకుంటున్నారు. కానీ తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో యువకుల శృంగార అనుభవం గురించి ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ముందుగా ఆ అనుభవాన్ని పొందుతున్నట్లు తేలింది. ఇంకా చెప్పాలి అంటే 25 ఏళ్ళొచ్చినా ఒక్కసారి కూడా శృంగార అనుభవం లేని యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు తేలింది. అమెరికాలో 25 నుండి 34 ఏళ్ల వయసు గల 6 వ్యక్తులలో ఒకరు తాము శృంగారంలో పాల్గొనలేదు అని చెప్పారు. 25 నుండి 30 ఏళ్ల వయసున్న యువకులు దాదాపు 10 నుండి 15% మంది ఇప్పటికీ ఆ అనుభవం పొందలేదు అన్నారు. జపాన్, దక్షిణ కొరియా, యూకే సహా ఇతర దేశాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఈ ధోరణి వెనుక అసలు కారణాలను వెతికే ప్రయత్నించారు పరిశోధకులు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 25 ఏళ్లు దాటిన యువకులు ఆ అనుభవానికి దూరం కావడం వెనుక అసలు సమస్యలు వేరే ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. సమాజంలో మార్పు కారణంగానే ఎలా జరుగుతుంది అని తేల్చారు. చాలా మంది యువకులు కొత్త వ్యక్తులతో, ముఖ్యంగా ఆడవారితో మాట్లాడడానికి భయపడతారు. మరికొంతమంది చిన్నతనంలోనే పలు కారణాలతో మహిళలంటే భయానికి గురవుతారు. ఇంకొంతమంది ఆటిజం స్పెక్ట్రంలో ఉన్నారు. వీళ్ళు బయటకు వెళ్లడం, అమ్మాయిలతో స్నేహం చేయడం, డేట్కు వెళదాము అని అడగడం చాలా కష్టంగా భావిస్తారు. ఈ రోజుల్లో యువకులు అమ్మాయిలను వ్యక్తిగతంగా తక్కువ సమయం కలుస్తున్నారు. అది ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటేనే. పార్టీలు, గ్రూప్ హ్యాంగ్అవుట్లు తక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్, వర్క్, హాబీస్ ఆన్లైన్లోకి మారాయి. యాప్లలో చాలా మంది యువకులకు తగిన మ్యాచ్లు దొరుకుతాయి, మిగతా వారికి దొరకడం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం చాలా ఖరీదైనదిగా మారింది. ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోయాయి. చాలా మంది యువకులు ఇప్పటికీ తమ తల్లిదండ్రులతో నివసిస్తున్నారు. డబ్బు సంపాదించాలి అని ఆందోళనలు, డేటింగ్ అంత ముఖ్యమైనదిగా అనిపించడం లేదు. ఫోన్లు, వీడియో గేమ్లు, సోషల్ మీడియా, పాన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని చాలా సురక్షితమైనవిగా భావిస్తున్నారు. వాటి ద్వారా త్వరగా ఆనందాన్ని పొందుతున్నారు. నిజ జీవితంలో యువతులతో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఈ రోజుల్లో చాలా మంది పురుషులకు తక్కువ మంది సన్నిహితులు ఉంటున్నారు. శృంగారం గురించి మాత్రమే కాదు, చాలా విషయాలలో ఇదే చెబుతున్నారు. నాకు బెస్ట్ ఫ్రెండ్ లేడు, చాలా రోజులు నేను ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నాను, ఫ్రెండ్షిప్లో డేటింగ్ సమస్యలు వస్తాయి అంటున్నారు. నిజానికి గతంలో 20 ఏళ్ల లోపు యువకులు తమ తొలి అనుభవాన్ని పొందినట్లు అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు 25 నుండి 30 ఏళ్ళొచ్చిన శృంగారానికి దూరంగా ఉన్నట్లు తేలింది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ అనుభవానికి దూరంగా ఉన్న యువకులు మరింత ఆత్మవిశ్వాసంతో జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సామాజిక నైపుణ్యాన్ని పొందుతున్నారు. ఆ తర్వాత మంచి జీవితాన్ని గడుపుతున్నారు.